అందరికీ నమస్కారం. శశిరేఖాస్ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను పైన్ కోన్స్ తోటి ఫ్లవర్స్ తయారు చేస్తున్నాను. చాలా అందంగా ఉంటాయి. ఈ స్ప్రింగ్ సీజన్లో ఈ పైన్ కోన్స్ దొరుకుతూ ఉంటాయి అన్నమాట. అంటే పైన్ చెట్లకి కింద పడుతూ ఉంటాయి ఇవి. సో అందరూ వీటితోటి రకరకాల క్రాఫ్ట్స్ చేస్తూ ఉంటారు. సో నేను ఈరోజు ఫ్లవర్స్ తయారు చేస్తున్నాను. నేను కూడా ఇలా రాలిన ఫ్లవర్స్ కాదు, కోన్స్ అంటారు యాక్చువల్గా వీటిని. ఈ రాలిన కోన్స్ 3 తీసుకున్నాను. ఇలా ప్రతి కోను తీసుకుని దీన్ని 4-5 ముక్కలుగా కట్ చేశాను. ఈ కటింగ్ బ్లేయర్ తోటి కట్ చేశాను. ఆ తర్వాత కొంచెం సిజర్స్ తోటి కట్ చేశాను. మొత్తం మీద అది కొంచెం కట్ చేయడం కష్టమైంది, బట్ మొత్తం మీద చేశానమాట. 4-5 ముక్కలుగా చేశాను. సో ఒక్కొక్క ముక్క ఒక్కొక్క ఫ్లవర్ లాగా వేస్తున్నాను అనమాట. ఈ కోన్స్ చాలా గట్టిగా ఉంటాయి నిజానికి. సో ఈ కటింగ్ బ్లేడ్తో నేను కట్ చేస్తున్నప్పుడు కొంచెం కష్టమైంది. అదే టైంలో ఇవి విరిగిపోయాయి కూడాను. కొన్ని ఈ పెటల్స్ లాగా విడిగా వచ్చేసాయి, ఊడిపోయాయి. సో వాటిని ఏం చేశానంటే నేను జాగ్రత్తగా అక్కడ పెట్టేసి హాట్ గ్లూతో అంటించేశాను. ఐ కట్ ఈచ్ కోన్ ఇంటూ 4 or 5 pieces. Each piece is going to be a flower. Since these cones are very hard, while I am cutting, the petals came off. So I put them back with hot glue. ఎంత బాగున్నాయి కదా ఇవి, బుజ్జు బుజ్జు పువ్వులాగా ఎంత అందంగా ఉన్నాయో. వీటికి మనం ఇప్పుడు పెయింట్ వేసుకుందాం. These flowers are looking so good. As you can see, the loose petals, I put them back with hot glue. Now I am going to paint them. Here you can see I painted my cone flowers. I used acrylic paints. You can use any kind of paints. Any paint will work on these pine cones. Wait, we are not done yet. Here I have a small stem from a tree. I am going to arrange these flowers on the stem with the help of hot glue. ఇక్కడ చూడండి, మా బ్యాక్ యార్డ్లోంచి ఒక చిన్న చెట్టు కొమ్మని విరుచుకొని వచ్చాను. ఈ ఫ్లవర్స్ అన్నిటిని ఈ కొమ్మ మీద ఇప్పుడు అరేంజ్ చేసుకుందాం హాట్ గ్లూ సాయంతో. ఈ కొమ్మకి పెట్టడం వల్ల మోర్ న్యాచురల్గా ఉంటుందన్నమాట. దేర్ ఈజ్ నో ప్యాటర్న్ హియర్. ఐఎమ్ జస్ట్ అరేంజింగ్ ద ఫ్లవర్స్ యాజ్ ఐ లైక్. ఈ ఫ్లవర్స్ అన్నిటినీ ఈ కొమ్మ మీద మీకు నచ్చిన విధంగా అతికించేసుకోండి. హాట్ గ్లూ పెట్టాక ఒక 3-4 సెకండ్లు పట్టుకుని ఉండండి, ఆ ఫ్లవర్ ఆ కొమ్మకి అతుక్కునే వరకు. ఇదిగో ఉన్న ఫ్లవర్స్ అన్నిటినీ ఈ స్టెమ్ మీద అరేంజ్ చేశాను. బాగుంది కదా, చూడటానికి చాలా బాగున్నాయి కదా. నాకైతే బాగా నచ్చాయి. మీరు కూడా ఈసారి పైన్ కోన్స్ దొరికితే మాత్రం వదిలిపెట్టకండి. ఏదో ఒకటి ఇలాగ దానితోటి క్రాఫ్ట్స్ తయారు చేసుకోండి. ఈ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి కదా. నేను వేరే క్రాఫ్ట్స్ కూడా చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేసుకోండి. నా ఫేస్బుక్ లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.